35వ అధ్యాయం 9-10 వచనాలను చదువుకుందాం. అప్పుడు యెహోవా యందు నేను హర్షించును, ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలముగల వారి చేతిలో నుండి దీనులను, దోసుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు. నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే 9వ వచనములో నేను దేవునిని బట్టి హర్షించుచున్నాను. ఎవరిని బట్టి? దేవునిని బట్టి నేను హర్షించుచున్నా. నా ప్రభువును బట్టి నేను హర్షించుచున్నాను. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి నేను హర్షించుచున్నాను అనే విషయాలను మనం చూస్తున్నాం. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను. దేనిని బట్టి సంతోషించాలంట? రక్షణను బట్టి. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ప్రభువుని సంతోషించాలి. ఊరిక స్తుతించటమే ఆరాధన కాదు. స్తుతించటమే ఆరాధన కాదు. ఆరాధన అంటే ప్రభువుని మన హృదయంలో నింపుకోవాలి. దేవుణ్ణి ఎక్కడ నింపుకోవాలి? హృదయం నిండా నింపుకొని ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఎలాగ నింపుకోగలుగుతాం? ఆయన ఆత్మస్వరూపి. ఎవరు ఆయన? ఆత్మస్వరూపి. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. మన స్తుతుల మీద ఆయన సింహాసనాసీనుడిగా ఉంటాను అని చెప్పాడు. అలాగైతే ఇక్కడ ఆయన ఇచ్చిన రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను అని 9వ వచనంలో కీర్తనకారుడైన దావీదు తెలియజేస్తున్నాడు. నేటి దినాలలో రక్షణను బట్టి కాదు మనం సంతోషిస్తుంది. దేనిని బట్టి? మనకున్న బలం, మనకున్న ధనం, మనకున్న ఆధిపత్యాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం. కొంతమంది అల్ప సంతోషం, కొంతమందికి ఏం సంతోషం? ఒకరోజు ఉండే సంతోషం. శాశ్వత కాలమైన సంతోషం ఏంటంటే నా రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నా. ఎలాంటిది ఆ సంతోషం? కీర్తనల గ్రంథంలో 10వ వచనం కూడా చదువుకుంటున్నాను. రక్షణ బట్టి నేను సంతోషించుతున్నాను. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవరు? ఏమంటున్నాడు? నీ వంటి వారు ఎవరు లేరు. ఎంత గొప్ప భాగ్యం అండి అది. నీ వంటి వారు ఎవరు లేరు. అది ఆరాధన. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన లాంటి వారు ఎవరు లేరు. అలాగైతే ఎందుకని లేరు అంటే మించిన బలమగల వారి చేతిలో నుండి దీనులను, అంటే మనకంటే మించిన వారి బలం. ఇప్పుడు మనం ఎవరు? ఇప్పుడు రోమాపత్రిక 5వ అధ్యాయంలో చూస్తే బలహీనులం, పాపులము, భక్తిహీనులం అని రాయబడింది 5వ అధ్యాయం. మనకంటే బలము గలవాడెవరు చెప్పండి? మన శత్రువు. మనకంటే బలము గలవాడెవరు? మన శత్రువు. వాని చేతిలో నుంచి విడిపించగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవుడే. ఎవరు? దేవుడు. ఆయనే మన ప్రభు అయిన యేసు. కాబట్టి నీ వంటి వాడు ఎవరు లేరు. ఎందుకు? మాకు మించిన బలము కలిగిన వారి చేతిలో నుండి విడిపించేవాడు. ఇప్పుడు లోకమంతా ఎవరి యందు ఉంది చెప్పండి? దుష్టుని యందు ఉంది. లోకమంతా ఎక్కడుంది? దుష్టుని యందు ఉంది. అది ప్రజలకు తెలుస్తుందా? తెలియట్లా. కొన్ని ఏరియాల్లో దొంగ ఊబులు ఉంటాయి. బాగానే ఉంటుంది. దిగంగానే ఏం చేస్తారు? నేను చూస్తుండగానే ఒక ట్రాక్టర్లోనికి వెళ్ళిపోయింది. అది వరకు రోజుల్లో దమ్ము తిరుగుతూ ఉంటాయి కదా, ఆ ట్రాక్టర్ తిరుగుతా లోనికి వెళ్ళిపోయింది. డ్రైవర్ ఎగ్గర దూకేశాడు. ఆయన కూడా లోపలికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఒక నిచ్చెన అతనికి ఇస్తే దాన్ని పట్టుకుంటే అది కూడా వంగుతూ ఉంది. తాడు తీసుకొచ్చి ఏడ వరకేసి అప్పుడు లాగితే కానీ బయటికి రాలేదు. మా ఊర్లో చెప్తారు,
యవ్వన కాలంలో ఒక అతను ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత ఏదో దూర ప్రాంతం పనికి వెళ్తే అందరూ చూస్తుండగానే ఊబిలోకి వెళ్ళిపోయాడు. అందరూ చూస్తుండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. మనకున్న ముందు అలవాటు ఏంటంటే ఏ పనికన్నా వెళ్ళినా నాకు ఏం కావాలి చెప్పండి, రేపు పత్తి తీస్తారు కదా, ఏం కావాలి, బాగా పగిలింది కావాలి. అట్లాగనే మరి దేని కొరకు పరిగెత్తాడు కానీ ట్రాక్టర్ దిగంగానే ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అంతమంది ఉండ ఏమీ చేయలేకపోయాడు, అంత స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయాడు అంట. కాబట్టి మనం జిగటగల దొంగ ఊబిలో ఉన్నాం. ఎక్కడున్నాం? జిగటగల దొంగ ఊబిలో ఉన్నాం. అలాంటి మనుషులను వెతికి రక్షించటానికి మనుష్య కుమారుడిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనకంటే బలము గల వారి చేతిలో నుంచి ఇక్కడ ఇశ్రాయేలుల గురించి చెప్పబడినా ఆనాడు ఐగుప్తు యొక్క దాస్యములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను దేవుడు 3వ అధ్యాయం నిర్గమాకాండం 7వ వచనంలో వాడు దుఃఖాలు నేను తెలుసుకున్నాను, విన్నాను, వాళ్ళని విడిపించడానికి దిగి వచ్చాను అని చెప్పాడు. అలాగనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. కాబట్టి మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోసుకొని వారి చేతిలో నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే. దరిద్రతలో నుండి, పాపములో నుండి, ఏ యోగ్యత లేదు మనకి, భయంకరమైన స్థితిలో నుంచి విడిపించటానికి పేతురు తన పత్రికలో రాస్తాడు కదా, 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమన్నాడు? మొదటి పత్రికలో, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని పిలిచాడు. ఎందుకు? తన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం రాజులైన యాజకులుగా చేశాడు. ఏం చేశాడంట? రాజులైన యాజకులుగా చేశాడు. ఇప్పుడు మనం ఏం పేరు పెట్టుకోవచ్చు చెప్పండి? రాజులైన యాజకులం. మన వంశం రాజవంశం, యాజకత్వం. క్రీస్తును నమ్మిన దానిని బట్టి ప్రభువుని మనం ఏం చేయాలి? ఘనపరచాలి. అదే రక్షణను బట్టి నేను సంతోషించుతున్నాను. చాలామంది అంటే నేను ఈ 40 సంవత్సరాలు విన్నా, నేను టీవీ చూడకుండా ఉండలేను, నేను త్రాగకుండా ఉండలేను, తాగి ఆగినాకే ఈ రోగం వచ్చిందేమో అంటే మళ్ళీ తాగమనే మీరు చెప్పటం. కాబట్టి దైవ గ్రంథంలో ఉన్న విషయాలను మనం గమనించినట్లయితే పరిశుద్ధుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు చీకటిలో నుండి మనల్ని ఏం చేశాడంట? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. అలా పిలిచేవాళ్ళు ఉన్నారా చెప్పండి? ఎక్కడున్న వాళ్ళని? చీకటిలో ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం, పాపులుగా ఉన్నాం, భక్తిహీనులుగా ఉన్నాం. అలాంటి భయంకరమైన చీకటిలో నుండి పిలిచాడు. చీకటి అంటే చీకట్లో ఎవరు ఉంటారు చెప్పండి? త్రాగుబోతులు, దొంగలు, పాపం చేసేవారు, అబద్ధికులు, నిద్రపట్టిన వారు, వీళ్ళందరూ ఎక్కడుంటారు? చీకటిలో. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి ఆయన గుణాన్ని మనకిచ్చాడు. ఆయన గుణం ఏంటిది? నీటిని ద్రాక్షారసంగా మార్చింది ఆయన గుణం. మరి మన గుణం ఏంటిది? మన గుణం మారట్లా, మనం గుణపడటల్లా, సరిచేయబడట్లా. కనుక పాపము మొదట మురిపిస్తుంది. పాపం ఏం చేస్తుంది? మొదట మురిపిస్తుంది, దానిలోకి వెళ్ళిన తర్వాత మైమరిపిస్తుంది అంట, తర్వాత మెరిపిస్తుంది. ఏం చేస్తుంది? మెరిపిస్తుంది. తర్వాత ఆ వాసన బాదు, నీ సువాసనే కది, నీ బ్రతికినంతకాలం అది
పోదు. కడుక్కొని చూడండి, పోదు. ఎవరి నోట పట్టిన ఆ వాసనే, దాన్ని పోగొట్టుకోలేవు. ప్రభు చెప్పాడు, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. కాబట్టి దేవుని పిల్లలు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు పిలిచాడన్న సత్యాన్ని మనం ఏం చేయాలి? ఎరగాలి. మనకు మించిన బలము గల వారి చేతిలో నుంచి దేవుడు ఆనాడు ఇశ్రాయేలును విడిపించినట్లుగా పాపము యొక్క బంధకాల నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. దేవుని రాజ్యానికి వారసులుగా చేశాడు కదా. వేల్పులలో నీ వంటి వాడు ఎవరు లేరు. స్తుతి కీర్తనను బట్టి నీవెవరివి? పూజనీయుడు అని నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనములో ఏం చేయబడింది? వ్రాయబడింది. వేల్పులలో అంటే పూజించాలంటే ఆయన్నే, ఆరాధించాలంటే ఆయన్నే, ఇంకెవరు లేరు. నీ వంటి వాడు ఎవరు లేరు. అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి, ఇందాక మనం పాట పాడాం, మన పెదవులు అపవిత్రమే, మన నడక అపవిత్రమే. ఊరు వెలుపలున్నా, ఊరు వెలుపలు అంటే ఊరు వెలుపలు కాదు. సమరయ స్త్రీ ఎక్కడుంది చెప్పండి? ఎప్పుడొచ్చింది? 12 గంటల వేళ. ఆ సమయంలో కూడా ప్రభువు ఆమె మీద ఏముంచాడు? దృష్టి ఉంచాడు. 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎండవేళ ప్రభువు ఆ మార్గమున పోవలసి వచ్చినని రాయబడింది. కాబట్టి దైవ గ్రంథంలో మనం గమనించాలి, చీకటిలో నుండి దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. అందుకని దావీదు అంటున్నాడు ఇక్కడ, నేను ప్రభువు నాకు ఇచ్చిన రక్షణను బట్టి నేనేం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. ఎలాంటి రక్షణ, ఎలాంటి సంతోషం? నేను 4వ అధ్యాయం చూడండి, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. 4వ అధ్యాయం, వారి ధాన్య ద్రాక్షారసంలో విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించు. పంట పండితే సంతోషం, పంట పండకపోతే సంతోషం ఉండదు. ఇల్లు కడితే సంతోషం, ఇల్లు కట్టకపోతే ఏముండదు? సంతోషం ఉండదు. మనం అభివృద్ధి చెందితే సంతోషం. కానీ ఈ సంతోషం అలాగదు. దేవుడు రక్షించాడు బట్టి, పాపము నుండి ప్రత్యేకించాడు కాబట్టి, మూర్ఖులకి ఈ తరము వారిలో నుంచి వేరై రక్షించాడు కాబట్టి, రక్షణ పొందమన్నాడు కాబట్టి రక్షించబడ్డాం. అయితే వారి ధాన్య ద్రాక్షారసములో విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. ఏందంట అది? పుట్టింది. ఎక్కడ పుట్టింది? హృదయంలో ఆ సంతోషం పుట్టింది. కష్టపడి సంవత్సరం అంతా పండించిన పంట వచ్చినప్పుడు మనకేమనిపించుతుంది? చాలా సంతోషము అనిపించింది. 12వ అధ్యాయంలో ఒక ఆయన, లూకాసు వార్త, నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు. నీకు అనేక సంవత్సరాలకి పండింది, ప్రభువా నువ్వు ఇచ్చావని నాకు చెప్పాడా? దేవునికి కృతజ్ఞతలు చెప్పాడా? చెప్పలా. ఎవరికి చెప్పాడు? నా ప్రాణమా తిను త్రాగు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించు. దావీదు 103లో ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. ఎవరితో చెప్పాడు? ప్రాణంతో. ఈ ధనవంతుడు ఎవరితో చెప్పాడు? ప్రాణంతోటే. తిను త్రాగు సంతోషించు. అంటే దేవుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోతున్నా. అయితే పంటబడిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయంలో నువ్వేం చేసావు? పుట్టించావు. రక్షణ సంతోషం ఉందా మనకు? అసలు రక్షించబడిన ఆనందం ఉందా? ఆ సంతోషం ఉందా? ఆ గొప్పతనం ఉందా? ఆ ప్రభువుని నింపుకున్నప్పుడే ఆ ఆనందంతో ప్రభువుని ఆరాధించటం, ప్రభువుని ఘనపరచటం. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇంకొక సంతోషం చూద్దాం. చూడండి, దైవ గ్రంథంలో హబక్కు గ్రంథం
మూడవ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. అంజూరపు చెట్లు పోయుకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలం. ఎవరంట? నా పంట కాదు, నా పశువులు కాదు. చెప్పండి. నా నా యొక్క తోట కాపు లేకపోయినా, కొన్ని తోటలు ఎలాగుంటాయి చెప్పండి? కాయ ఉండదు. ఏముండదు? కాయ ఉండదు, పోతుండదు. చెట్లు మాత్రం ఎంత ఉంటాయి? చాలా ఎత్తు ఉంటాయి. అలాగనే ఈ 17వ వచనం అంతా అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండా ఉండిన, చేనులో పైరు ఇంటికి రాకపోయినా. మన తుఫానికి పైరు ఇంటికి వచ్చిందంటారా? మన అలా ఉండేలే, దగ్గరుండ వాళ్ళకి. ఏమైంది? అలాగ జరిగితే ఏం చేస్తాం? క్రైస్తవుడు ఏం చేస్తాడు? విశ్వాసం ఉంచాలి. ఏముంచాలి మనం? విశ్వాసం ఉంచాలి. ప్రభు మీద ఆధారపడాలి. అదే ఇక్కడ నేను యెహోవా యందు, ఇవన్నీ గొర్రెల దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తా. నన్ను రక్షించిన నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను సంతోషిస్తా. ఏ సంతోషం అది? 4వ అధ్యాయంలో చదువుకున్న కీర్తనలో ఏ సంతోషం? ధాన్య ద్రాక్ష రసములో వచ్చిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. కాబట్టి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో ఆ హృదయంలో సంతోషం. ఈరోజు ఆరోగ్యంగా ఉంటాం, రేపు ఏముండదు చెప్పండి? ఆరోగ్యము ఉండదు. ఈరోజు బలవంతులుగా ఉంటాం, రేపు శరీరం బలహీనతంగా ఉంటుంది. ఈరోజు పంటతో ఉంటాం, రేపు పండకుండా ఉంటాం. ఐగుప్తు దేశంలో రాజుకి దేవుడు తెలియజేయలేదా? 7 సంవత్సరాలు బాగా పంట పండుతుంది, 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. చెప్పలేదా? చెప్పాడు. పంట పండే సంవత్సరాలు ఉంటాయి, కరువు వచ్చే సంవత్సరాలు ఉంటాయి. క్షేమం కలిగే దినాలు ఉంటాయి, క్షేమము లేని దినాలు ఉంటాయి. మన పాటల పుస్తకంలో ఒక పాట ఉంది, అల్పకాల శ్రమలు అనుభవించుటకు అనుదినము నీ కృప నిత్యం. ఏంటి అంట? ఈ లోకంలో అల్పకాల శ్రమలు ఉంటాయి. అవి అనుభవించేటప్పుడు దేవుడు ఏమిస్తాడంట? కృపనిస్తాడు. ఆ సంగతి తెలియకపోతే, దేవుని చిత్తం తెలుసుకోలేకపోతే మనం ఇబ్బంది పడతాం. కాబట్టి ఇవన్నీ ఏమి లేకపోయినా నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేనే ఏం చేస్తానంటున్నాడు? ఆనందిస్తా, సంతోషిస్తా. 19లో అంటున్నాడు, ప్రభువగు యెహోవాయే నా బలం. ఎవరంట? నా ధనం కాదు నా బలం, నా పంట కాదు నా బలం, నా పశువులు కాదు నా బలం. ఎవరు? ప్రభు అయిన యెహోవా యందే నాకు బలం. ఉందా ఆ బలం? ఆ బలం ఉందా? ఆ బలం ఉంటే ధన్యులం. ఈ లోకములో ఆ బలముతోటే జీవించాలి. అదే మనకు కావాల్సింది. బిడ్డలున్నా లేకపోయినా, భర్త ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా లేకపోయినా, ఎవరున్నారు మనకి? ఎల్కానా అంటాడు బిడ్డలు లేకపోతే అన్నాతోటి, నేను 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్ఠుడిని కానా? అంతకంటే శ్రేష్ఠుడు ఎవరు? మన ప్రభు అయినా యేసుక్రీస్తు. కాబట్టి ఆయన యందు మనం ఆనందించాలి, ఆయనను బట్టి ప్రభువుని ఆరాధించాలి. ఆయనను మన హృదయం నిండా నింపుకొని ఏం చేయాలి? ఆ సంతోషంతో ప్రభువుని ఆరాధించాలి.
కాబట్టి యెహోవాయే నా బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఎక్కడంట? ఉన్నత స్థలముల మీద ఆయన ఏం చేస్తాడంట? నన్ను నడవజేయును. ప్రియులారా గమనించండి, నేను జరిగిన విషయం ఒకటి చెప్పాలి ఇప్పుడు. సోమయ్య అన్న, నేను ఒక రాత్రి పడుకున్నప్పుడు హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్తా ఉన్నాం కారులో. ఒక ఎత్తు గుంట వచ్చినప్పుడు ఇద్దరికి మెలకు వచ్చింది. ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు, బ్రదర్ నేను పురుగులు పడిన అన్నం తిన్నాను హాస్టల్లో, పొలాల మీద జొన్న కంకులు కొట్టుకొని తిన్నాను. ఇప్పుడు దేవుడు నన్ను ఎక్కడ నడిపిస్తున్నాడు? ఉన్నత స్థలముల మీద నడవ చేస్తున్నాడు. ఎక్కడ నడవ చేస్తున్నాడు? ఉన్నత స్థలం. యెహోవాయే నా బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేశాడు. నన్ను స్థిరపరిచాడు, నన్ను బలపరిచాడు. నిన్ను నన్ను బలపరచువాడు ఎవరు? చెప్పండి. మనం నమ్ముకున్న దేవుడు, మన రక్షకుడు, మన ప్రభు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దైవ గ్రంథంలో మనం గమనించాల్సిన విషయం, ఇవన్నీ నాకు బలం కాదంటున్నాడు. ఏంటి? అంజూరపు చెట్లు కానివ్వండి, ద్రాక్ష ఫలాలు కానివ్వండి, ఒలివ చెట్లు కానివ్వండి, చేనులో పైరు కానివ్వండి, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, పశువులు శాలలో లేకపోయినా, నా రక్షణకర్త అయిన నా దేవుని బట్టి ఏం చేస్తాను? సంతోషం. ఇప్పుడు చెప్పండి, మనం నిజంగా దేనిని బట్టి సంతోషిస్తున్నాం? ఇవన్నీ ఉంటేనే కదా. ఇవి లేకుండా ఎవరిని సంతోషింపజేయాలి? మన హృదయాన్ని సంతోషింపజేయాలి, ప్రభువుని ఆరాధించాలి. ఆయనే నా బలం, ఆయనే నా రక్షణ. ఇవి ఉన్నా లేకపోయినా నా హృదయంలో అధికమైన సంతోషం నువ్వేం చేసావు? పుట్టించావు. కాబట్టి ప్రభు సన్నిధిలో, ప్రభు పాదాల దగ్గర రక్షించినటువంటి మనకంటే, ఆనాడు ఇశ్రాయేలీయుల కంటే, ఇశ్రాయేలీయులను ఐగుప్తీ చేతిలో నుంచి విడిపించిన దేవుడు, నేడు సాతాను కబండ హస్తాల్లో నుంచి దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి, తన సొత్తుగా, మీరు మీ సొత్తు కాదు, నా స్వరక్తం ఇచ్చి నేను మిమ్మల్ని కొన్నాను. కాబట్టి దేవుని సొత్తుగా జీవించాలి. అలాంటి సంతోషంతో ప్రభువుని మనము హృదయం నిండా నింపుకొని ఏం చేయాలి? ఆరాధించాలి.